సంపూర్ణ స్వస్థత కలగాలంటే ఒంటరిగా అయిపోయినటువంటి నిన్ను ఆదరించి కరుణించాలంటే ఆయనను మాత్రమే మీరు ప్రేమించాలి. ఆయన చెప్పిన మాటలు మీరు జాగ్రత్తగా విని పాటించాలి. అప్పుడే వారినే ప్రభు కరుణించి కటాక్షించునుగాక. ఆయనను ప్రేమించే మిమ్మల్ని కరుణించునుగాక. ఆయన ఆజ్ఞలను పాటించే మీ జీవితాలలో ఒంటరితనం లేకోకుండా చేయునుగాక. ప్రభు కృప విస్తరించునుగాక. అయితే సహోదరి సహోదరుడా, నాతో కలిసి తీర్మానం చేసుకుంటావా? ప్రభువా, ఇంకా నిన్ను తప్ప ఎవరిని ప్రేమించండి అయ్యా. నీవే నా సర్వస్వము, నీవే నా దిక్కు, నీవే నా ఆధారం. పెదవులతో కాదండి, అంతరంగ ఆత్మతో నువ్వు తీర్మానం తీసుకో. రెండవది, ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞను మీరద్దు. ఆయన ఆజ్ఞకు లోపడు నువ్వు. నిశ్చయముగా ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. కరుణించని అడుగు. ఎందుకో ప్రభు మీకు ఒక 2 నిమిషాల సమయాన్ని ఇవ్వమంటున్నాడు. చేసుకో, ప్రార్థన చేసుకోండి. 2 నిమిషాల పాటు చేసుకో. దేనికోసం కరుణించబడదు? కరుణించు దేవా. నా భర్త పట్ల నువ్వు కరుణ చూపించు. నా భార్య పట్ల నువ్వు కరుణ చూపించు. ఆయన కరుణ కటాక్షి. అబ్రహాం దేవుని దూతలను అడుగుతున్నాడు, అయ్యా, సొదొమ పట్టణంలో నీతిమంతులు ఉంటే రక్షిస్తావా, కరుణిస్తావా అని బతుకులాడుతున్నారండి. ఈ రాత్రి కూడి వచ్చిన నీవు నీ ఇంటి వారిని రక్షణలోకి నడిచినట్లుగా చెడు వ్యసనాలు విడిచిపెట్టులాగున, పాపమును అసహించుకునేలాగున, సినిమా సీరియల్ అల్లరి ఆట పాటలు చీదరించుకునేలాగున నా పిల్లల పట్ల నీ కరుణ చూపించు, కటాక్ష చూపించు. అమ్మా, ఎవరికో కాలు నొప్పులు, మోకాళ్ళ నొప్పులతోటి, రోగ బద్ధకాలతో ఉన్నారు కదా, అడుగు. తల్లి, నీకు వచ్చిన సమస్య, నీ కుమారుడికి కలిగిన సమస్యను బట్టి ప్రాధాయపడు. నా దేవుని కరుణ కటాక్షం దిగి రాబోతుంది. తీర్మానించుకున్న వారు, ప్రార్థించిన వారు నీ కుడి హస్తము ప్రభు వైపు చూపించు. నేను ప్రభువుని ప్రేమిస్తున్నాను, నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవుని ఇష్టపడుతున్నాను, ఇక పాపము చెయ్యను, అబద్ధము ఆడను, సినిమా సీరియల్ జోలికి వెళ్ళను, ఎవరిని తిట్టను, కొట్టను, అర్సను, కోపపడను, ఏది చేసినా ఓర్పు కలిగి, సహనం కలిగి నీ వైపే చూస్తాము దేవా. నా శత్రువులు దాడి చేసినా సరే నేను నీ వైపే చూస్తాను. నా ఇంటి వారు నన్ను తరిమిన, ఒంటరి దాడి చేసిన, అందరి ఏకమైన నేను నీ వైపే చూస్తాను ప్రభు అని నువ్వు తీర్మానం చేసుకొని ప్రార్థించుకోగలిగితే ఒక చిన్న ప్రార్థన